తమ పార్టీ అధినేత దృష్టిలో పడేందుకు ఆపసోపాలు పడేవారు. అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ 3 రాజధానులకు అనుకూలంగా తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేశారు. అసెంబ్లీలో అధినేతను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తూ పద్యాలు పాడి ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష నేతపై చలోక్తులు విసురుతూ తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అయినా ఆ నేత ఓటమి పాలయ్యారు. ఆయన నటన నియోజకవర్గ ప్రజలకు అసహ్యం తెప్పించిందా? కరణం ధర్మశ్రీ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయన మాడుగుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 2004లో విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో చోడవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సీట్ తెచ్చుకున్నారు. అప్పటికే సీనియర్ నాయకుడిగా ఉన్న బలిరెడ్డి సత్యారావుని కాదని ధర్మశ్రీకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కూడా బరిలో ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి ధర్మశ్రీ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి వైఎస్ జగన్ పెట్టుకున్న సొంత కుంపటి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో 2014లో కూడా చోడవరం నుండే వైసీపీ తరపున బరిలోకి దిగిన ఆయన కూటమి అభ్యర్థి కేఎస్ఎన్ రాజు చేతిలో మరోసారి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ మళ్లీ చోడవరం నుండే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ క్రమంలో 2019లో వైసీపీ వేవ్లో చోడవరం నుంచే భారీ మెజారిటీతో విజయం సాధించారు. చోడవరం నుండి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మశ్రీకి ప్రభుత్వ విప్పుగా జగన్ అవకాశం ఇచ్చారు. అనంతరం అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ క్రమంలో 3 రాజధానులుగా మద్దతుగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే ముమ్మాటికి అమరావతికి తాము వ్యతిరేకమేనని వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణ కోసం తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దీంతో జగన్ దృష్టిలో హీరో ఇమేజ్ ఉండేలా ప్రయత్నించారు. అయితే కరణం చలోక్తులు విసరడంలో ఘనపాటి, నటన అంటే మక్కువ, కళలు అంటే అభిమానం. ఈ నేపథ్యంలో తన నటనా ప్రావీణ్యాన్ని జగన్ దృష్టిలో పడేలా చేసుకున్నారని ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేగా కరణం ధర్మశ్రీ చోడవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయన అనుచరులు చెబుతుంటారు. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న చోడవరం నర్సీపట్నం రోడ్డు విస్తరణకి అప్పటి మంత్రి గుడివాడి అమర్నాథ్ నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్తో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి ఒప్పించారని చెబుతున్నారు వైసీపీ నాయకులు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూశారని, ఇళ్ల మంజూరులో ప్రత్యేక చొరవ చూపించారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే వైఎస్ జగన్తో పాటు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు స్వయంకృతాపరాధంతో 2024లో జరిగిన ఎన్నికల్లో కరణం ధర్మశ్రీకి టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ రాజు చేతిలో ఘోర పరాభవం తప్పలేదు. చోడవరం నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గానికి చెందిన కాపు ఓటర్లే అధికంగా ఉంటారు. అయినా కాపు నేతగా కరణం ధర్మశ్రీ అక్కడ 3 సార్లు ఓటమి చెందారు. ఆయన పేరులో మాత్రం ధర్మరాజు ఉంటాడు, కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆయనలో అధర్మరాజే ఉంటాడని ఎందుకంటారు? కష్టం వచ్చిందని ఇంటికి వెళ్లే కార్యకర్తల మొహం మీదే ఆయన డోర్ వేస్తారా? అందుకే ఆయనను అధర్మశ్రీ అంటారా? అంటే అవుననే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.
చోడవరం ఎమ్మెల్యేగా కరణం ధర్మశ్రీ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయన అభిమానులు చెబుతుంటారు. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న చోడవరం నర్సీపట్నం రోడ్డు విస్తరణకి అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ నర్సీపట్నం ఎమ్మెల్యేతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి ఒప్పించారని చెబుతారు వైసీపీ నాయకులు. నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూశారని, ఇళ్ల మంజూరులో ప్రత్యేక చొరవ చూపించారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది. కానీ నియోజకవర్గ ప్రజల నుండి ఆయనపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయనపై పాజిటివ్ కంటే నెగిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంచి కంటే చెడు ఎక్కువగా మూట కట్టుకున్నారు కరణం ధర్మశ్రీ. ఎలక్షన్స్ ముందు డబ్బుల కోసం ఒక టైల్స్ వ్యాపారిని బెదిరించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఎమ్మెల్యేగా కరణం ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసేశారని గుసగుసలు వినిపించేవి. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో క్రియాశీలక పోస్టులో ఉన్న తన సోదరుడితో కలిసి షుగర్ పరిశ్రమని పూర్తిగా నిర్వీర్యం చేసేశారని విమర్శలు ఉన్నాయి. పార్టీ కోసం జెండా కట్టిన కార్యకర్త కష్టమని ఇంటికి వెళ్తే మొహం మీదనే డోర్ వేసి గద్దించిన సందర్భాలు కూడా ఉన్నాయని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుతుంటారు. అంతేకాదు సొంత పార్టీ క్యాడర్ను నిర్లక్ష్యం చేశారనే అపవాదు కూడా ఉంది. ఇక మరోవైపు గ్రామాల్లో గ్రూప్ రాజకీయాలు చేస్తారని కరణం ధర్మశ్రీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. విభజించి పాలించే నైజం ధర్మశ్రీ సొంతమనే టాక్ కూడా నడుస్తుంది. నియోజకవర్గంలో క్వారీల యాజమానుల నుండి మామూళ్లు వసూలు చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత సామాజిక వర్గానికి చెందిన కాపు ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఓటమి చెందారు అంటే ఇతని నాయకత్వంని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ అధినేత జగన్ దృష్టిలో పడేందుకు కరణం ధర్మశ్రీ జనం దృష్టిలో పలుచనయ్యారు. అమరావతి రాజధాని విషయంలో విశాఖ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం అమరావతికి జై కొడుతుండగా సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి కూడా విశాఖ ప్రజల మనసులో ఏముందో పసిగట్టలేకపోయారు. తమ అధినేతే సర్వస్వం అనుకున్న ఆయన జగన్ను మెప్పించేందుకు పడిన ఆపసోపాలు ప్రజల మనసులో ఏముందో తెలుసుకోలేకపోయారు. దాంతో 3 రాజధానులకు మద్దతుగా రాజధాని అమరావతికి వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల దృష్టిలో బొక్కబోర్లా పడ్డారు. అధినేత మనసులో పడేందుకు ప్రజల మనసులో నుండి దూరమయ్యారు. ఇక చోడవరం నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గానికి చెందిన కాపు ఓటర్లే అధికంగా ఉంటారు. అయినా కాపు నేతగా కరణం ధర్మశ్రీ చోడవరంలో అక్కడ 3 సార్లు ఓటమి చెందారంటే ఆయన నాయకత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన పేరులో మాత్రం ధర్మరాజు ఉంటాడు, కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆయనలో అధర్మరాజే ఉంటారని అంటారు. ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చిందని ఇంటికి వెళ్తే కార్యకర్తల మొహం మీదే ఆయన తలుపులు వేసేస్తారనే టాక్ నియోజకవర్గమంతా వినిపిస్తాయి. అందుకే ఆయనను కరణం ధర్మశ్రీ కాదు, కరణం అధర్మశ్రీ అంటారని నియోజకవర్గ ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తమ అధినేత జగన్ దృష్టిలో పడేందుకు కరణం ధర్మశ్రీ పడిన తాపత్రయం జనం మనసులో పడేందుకు కనీసం ఒక్కరోజు ప్రయత్నించినా తన పేరు ధర్మశ్రీకి సార్థకత ఉండేదని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.